శివయ్య, పార్వతీదేవి, శంకరుడు. అద్భుతం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. బ్యూటిఫుల్. అప్ టు హియర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్ వాతావరణం. సో మనకు సాయిబాబా దేవాలయం వెనుక భాగం, అది మనకు శివయ్య దేవాలయం. సో వీరందరూ ఎంతగా చూస్తున్నాను, నా భాష అర్థం కాదు కదా ఏంటి. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ షిరిడి సాయిబాబా టెంపుల్ అండి. నేను చక్కగా అజయనగర్లో ఉన్న ఈ అద్భుతమైన బాబా దేవాలయంకి అయితే వచ్చాను. సో ఇది మనకి అజయనగర్లో ఉంది. సో ఆ ప్రాంతం అంతా చూపిస్తాను. సో ఇదే మనకి షిరిడి సాయిబాబా దేవాలయం. సో ఇదిగోనండి దేవాలయం. సో స్వామి శరణం, బాబా శరణం శరణం సాయిబాబా. సో పుష్కర్కి వెళ్ళే సమీపంలో ఈ అద్భుతమైన దేవాలయం ఇక్కడ ఉందని విన్నాను. చక్కగా అయితే నేను వచ్చి బాబాను దర్శించుకొని పుష్కర్కి వెళ్ళిపోతున్నాను. సావిత్రి హిల్ ఎక్కాలి, అది కూడా మనకి గిరినార్లాగా రోప్వే ఉంది, కానీ మరి ఎన్ని మొట్ల ఏంటా అనేది తెలియదు. సో 3000 4000 ఉంటే పర్వాలేదు, కానీ మళ్ళీ 10,000 దాటి ఉంటేనే కొంచెం కష్టం. అది అరావీర్ హిల్స్ అక్కడ నరేలి దగ్గర మనకి అద్భుతమైన జైన్ మందిరం అయితే ఉంది. అది ఇంకా రెనోవేషన్లోనే ఉంది. నంది, సాయిబాబా. సాయిబాబా బ్యూటిఫుల్. అప్ టు హియర్. చక్కగా బాగా దర్శనం చేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా రెనోవేషన్ జరుగుతున్నట్టుంది, కానీ చాలా అద్భుతంగా ఉంది. చక్కగా పుష్కర్కి వెళ్ళే సమీపంలో మీకు టైం ఉంటే చక్కగా ఈ బాబా దర్శనం కూడా చేసుకోండి. జై సాయిబాబా. నైట్ అయితే మనకు లైట్లతో నీట్గా మెరిసిపోతుంది, కానీ ప్రస్తుతానికి అది మార్నింగ్ వచ్చాను. సో సావిత్రి హిల్కి వెళ్ళి చక్కగా సరస్వతి దేవిని కూడా మనం దర్శించుకుందాం. బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది అట్మాస్ఫియర్ అంతా కూడా. సో మనకి ఈ అద్భుతమైన ఈ సాయిబాబా దేవాలయం మనకి సురేష్ కిలాల్ 1999 ఇనాగ్రేట్ చేశారు. వెరీ నీట్గా మెయింటైన్ చేస్తాను, చూడండి చక్కగా. అక్కడ కూడా ఏదో మందిరం ఉన్నట్టుంది, అక్కడికి కూడా వెళ్దాం. చక్కగా ప్రసాదం బాగుంది, ప్రసాదం తిన్నాను. సాయిబాబా బ్యూటిఫుల్ అండి. నా షాడో వస్తే చక్కగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్. చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మొత్తం అంతా కూడా మార్బుల్. శ్రీ సాయి జై సాయి జై జై సాయి. సాయిబాబా పాదాలు. జ్యోతి. మొత్తం అంతా మార్బుల్తోనే కట్టించారండి, చాలా అద్భుతం.
నేను ఒక ప్లాన్ అయితే చెప్తాను, ఆ ప్లాన్ అయితే మీరు ఫాలో అవ్వండి. చక్కగా అజ్మీర్ అంతా మీరు ఒకరోజు ఉండి, ఫ్యామిలీ వాళ్ళు అయితే ఒకరోజు ఉండాలి. వ్లాగర్స్ అయితే చక్కగా త్వరగా మీరు కంప్లీట్ చేసుకొని నైట్ పుష్కర్కి అటెండ్ అవ్వండి. పుష్కర్కి మీరు అటెండ్ అవ్వలేకపోతే నేను ఇప్పుడు దర్గాకి వెళ్ళాను కదా, ఆ దర్గా దగ్గరికి వెళ్తే చాలా చక్కగా మీకు ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ఫుల్లీ క్రౌడెడ్. కాకపోతే జోబులు అన్నీ మాత్రం మూసుకోవాలి, లేకపోతే ఏందో పిక్ పాకెటర్స్ ఎక్కువ ఉంటారు. చాలామంది అంటున్నారు మీకు పోతాయి వస్తువులు, చాలా జాగ్రత్తగా ఉండాలని. సో అక్కడ కూడా ఒక దేవాలయం ఉంది, సాయిబాబా. ఒక ప్రాంతంకి వెళ్ళాలంటే మొత్తం తిరుగుతాను నేను. సో చక్కగా ఈ మందిరం కూడా చాలా పెద్ద మందిరం అండి. ఇదంతా చిన్న మందిరం అనుకున్నాను కానీ బ్యూటిఫుల్. 1999లో ఇనాగ్రేట్ చేశారు. ఇంకా చక్కగా డెవలప్ చేస్తున్నారు కానీ మొత్తం అంతా కూడా మార్బుల్తోనే కట్టించారు. చూడండి, ఇక్కడ కూడా బాబా ఉన్నట్టుంది. ఓహో, మిస్ అయ్యాను, ఎక్కడో మిస్ అయ్యాను అనుకోను కానీ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివ. చూడండి, మనకి సుబ్రహ్మణ్య స్వామి, మురుగన్ దేవుడు, గణేశుడు, శివయ్య, పార్వతీదేవి, శంకరుడు. అద్భుతం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. మనం మళ్ళీ రాజస్థాన్ వచ్చాక ఈ ఆచారాలు మారిపోతాయి. మత్స్య అనేది మరి ఇక్కడ ఉండదు, సేమ్ మనకులాగానే. మనకు ఒక్క గుజరాత్లో మాత్రమే మనకి ముందు నంది ముందు మనకి కూర్మావతారం తర్వాత మనకి చక్కగా డీడీస్ అయినా ఉంటుంది. చాలా అద్భుతంగా చూడండి. హర హర మహాదేవ్. సో శివపార్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, తమిళనాడులో మురుగన్ దేవుడు. ఇంకా రకరకాల వివిధ ప్రాంతాలకు వెళ్తే వివిధ రకాలుగా మనం పిలుచుకుంటాం. సో చక్కగా బాబా దేవాలయంకి వచ్చి బాబాని దర్శించుకొని ఆ వెనుక బాగా అన్న మనకి శివ దేవాలయం అనేది ఉంది, మీరు అది చూసుకోండి. సో నేనైతే ఒక ప్రాంతంకి వెళ్ళానంటే అన్నీ చూస్తాను కాబట్టి నాకు ఈ అద్భుతంగా నాకు శివ దర్శనం అయితే అయింది. బ్యూటిఫుల్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, బ్యూటిఫుల్ వాతావరణం. సో మనకు సాయిబాబా దేవాలయం వెనుక భాగం, అది మనకు శివయ్య దేవాలయం. సో వీరందరూ ఎంతగా చూస్తున్నాను, నా భాష అర్థం కాదు కదా, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి నేను చక్కగా దర్శనాలు చేసుకుంటున్నాను. ఇక్కడ నుండి మనం పుష్కర్ వెళ్ళాలండి. పుష్కర్కి నాకు 19 కిలోమీటర్లు. సాయంత్రం జైపూర్ వెళ్ళిపోతున్నాను. ఒక 4 గంటలు 5 గంటలు పుష్కర్లో టైం స్పెండ్ చేసి ఐఎమ్ గోయింగ్ టు గో టు దిస్ జైపూర్ టు నైట్. మరి ఎన్ని గంటలకు బస్సు బుక్ చేసుకోవాలి ఏంటో తెలియదు. బస్ స్టాండ్కి వెళ్ళి డైరెక్ట్కి వెళ్ళిపోతాను. సో ఇవేనండి మనకి సాయిబాబా మందిర విశేషాలు. సో బాబాని చక్కగా దర్శించుకున్నాక మనకి ఇదిగోండి బాబా దేవాలయం వెనుక భాగాల్లో మనకి శివ దేవాలయం కూడా ఉంది. చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన దేవాలయం. మొత్తం అంతా మార్బుల్తో చక్కగా అద్భుతమైన నిర్మాణం అయితే చేశారు. లోపల ఉన్న బాబా కూడా మనకి మార్బుల్తో తయారైంది. ఇక్కడ ఉన్న మనకి శివపార్వతులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం కూడా మనకి చక్కగా మార్బుల్తో కట్టించడం అయితే జరిగింది. ఇది మన 1999లో మనకి సురేష్ కే లాల్ కట్టించి ఇనాగ్రేట్ అయితే చేశారు. చాలా బ్యూటిఫుల్ మందిర్ దట్ యూ హ్యావ్ టు విజిట్ ఇఫ్ యూ ఆర్ ఇన్ అజ్మీర్. మనకి అజయ్ నగర్లో ఈ అద్భుతమైన నిర్మాణం అయితే ఉంది. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సాయిబాబా అండ్ ఓం నమ శివయ్య దేవాలయం. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అదర్ అప్డేట్స్ ఇన్ పుష్కర్. నేను ఇక్కడ నుండి సావిత్రి తల్లి రత్నగిరి హిల్కి అయితే ఎక్కుతాను. సో ఇట్ విల్ టేక్ మై ప్రాబబ్లీ ఎంత టైం పడుతుందో తెలియదు. సో ప్రస్తుతానికైతే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సాయిబాబా టెంపుల్ అండి. బై, టేక్ కేర్. ఓం నమ శివాయ.